विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओम। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈ చింతపల్లి క్షేత్రానికి ఇతపూర్వం కూడా నేను రావడం జరిగింది. ఇతపూర్వం నేను వచ్చినప్పటి దేవాలయ స్థాయికి ఇప్పటి స్థాయికి ఎంతో తేడా ఉంది. ఇప్పుడు దాదాపుగా 9 ఎకరాల ప్రాంగణంలో పెద్ద గోశాలని నిర్మాణం చేశారు. వివిధ వయస్సులలో ఉన్నటువంటి కొన్ని వందల గోవుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ గోవుల్ని పెంచుతున్నారు. విశేషించి ఇవాళ ఇక్కడ ఈ గరుకు స్తంభాలు నాటినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చి వాటిని దర్శించి పునీతుడిని కావలసిందిగా, అట్లాగే 4 మాటలు మాట్లాడవలసిందిగా పెద్దలు కోరిన కారణం చేత రావడం తటస్థించింది. ఇన్ని వందల గోవుల పరిరక్షణ కొరకు ఇంత గొప్ప ప్రయత్నాన్ని చేస్తున్న శ్రీమాన్ ధనంజయ గారిని మనస్ఫూర్తిగా ప్రారంభంలోనే అభినందిస్తున్నాను. మనకి సనాతన ధర్మంలో గోవు చాలా విశేష ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాణి. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క రకమైన ధర్మాచరణం ఉంటుంది. అన్ని ఆశ్రమాలు ఒక్కలా ధర్మాచరణం చేసే అవకాశం ఉండదు. ఎందుకనంటే ధర్మాచరణము అన్నది ఆధారపడే ప్రధానమైనటువంటి వ్యవస్థలలో ఆశ్రమం ఒకటి. బ్రహ్మచారి ధర్మం ఒకలా ఉంటుంది, గృహస్థు ధర్మం ఒకలా ఉంటుంది, వానప్రస్థు ధర్మం ఒకలా ఉంటుంది, సన్యాసి ధర్మం ఒకలా ఉంటుంది. ఒకరి ధర్మాన్ని పోలి వేరొకరి ధర్మం ఉండదు. గృహస్థు భార్యతో కలిసి సంసారం చేస్తూ ఉంటాడు, భార్యతో కలిసి ఉండి సంతానమును పొందుతాడు. భవిష్యత్తు కొరకు అని కొంత ధాన్యాన్ని ధనాన్ని తెచ్చి నిల్వ చేసుకుంటాడు. ఒక ఇంట నివాసం ఉంటాడు, ధర్మచట్రంలో ఇవిడిన భోగములను అనుభవిస్తాడు. కానీ బ్రహ్మచారి ఎట్లా కాదు. బ్రహ్మచారి కేవలము గురువులను ఆశ్రయించి ఉంటాడు. గురువులను ఆశ్రయించి శాస్త్రాధ్యయనం చేసి తదనంతరం జీవితం పండించుకోవడానికి కావలసిన విద్యని సముపార్జన చేస్తాడు. బ్రహ్మచారి భార్యతో కలిసి ఉండే అవకాశం ఉండదు, ఎందుకంటే అప్పటికి వివాహం కాలేదు కనుక. అట్లాగే ఒక ఇంట్లో నివసించే అవకాశం ఉండదు. గురువు గారి దగ్గర ఉండి గురు శుశ్రూష చేస్తూ గురుపత్ని ఆజ్ఞాపించినట్టుగా భిక్షాటన చేసి తీసుకొచ్చిన అన్నాన్ని మాత్రమే తింటూ జీవనం చేస్తాడు. కాబట్టి గృహస్థు చేసేటటువంటి ధర్మాన్ని బ్రహ్మచారి చెయ్యడు. ఒక ఆశ్రమంలో ఉన్న వాళ్ళు వేరొక ఆశ్రమంలో ఉన్న ధర్మాన్ని పాటించరు. ఏ ఆశ్రమ ధర్మం ఆ ఆశ్రమానిదే. బ్రహ్మచారి ఉన్నాడు అంటే త్రికాల సంధ్యావందనం, గాయత్రి మంత్ర జపం, సమిధాదానం ఇటువంటివి ఆయనకి విధులుగా చెప్పబడతాయి. గృహస్థు యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తాడు, నిత్య పూజ నిర్వహిస్తాడు. కానీ అన్ని ఆశ్రమాల వాళ్ళు కూడా పూజ చేసేటటువంటి ఏకైక జీవి గోమాత. గోమాతని మాత్రం బ్రహ్మచారి పూజ చేస్తాడు, గృహస్థు పూజ చేస్తాడు, వానప్రస్థు పూజ చేస్తాడు, సన్యాసి పూజ చేస్తాడు. గోవుని సాక్షాత్తుగా సమస్త దేవతల యొక్క సమాహార స్వరూపంగా సనాతన ధర్మంలో పూజ చేస్తారు. గోవుకొక్కదానికి పూజ చేసిన కారణం చేత సమస్త దేవతల యొక్క పూజ పూర్తి చేసినట్టే. జీవన్ముక్తులు, మహాపురుషులు, అపర శివావతారులు, శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు. అటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకప్పుడు శారదాదేవి ఆలయంలో దర్శనం చేసుకుని పూజ కోసమని వెడుతున్నారు. వెనక శిష్యులు పూజా ద్రవ్యాలన్నీ పట్టుకుని వెడుతున్నారు. ఆయన లోపలికి వెడదామనుకునే సమయానికి దేవాలయం ముందరకి ఒక గోవు వచ్చి పడుకుంది.
అక్కడ శిష్యులు గబగబా గోవుని అడ్డంగా పడుకుంది కాబట్టి దాన్ని లేపి పక్కకి పంపించేస్తే పీఠాధిపతులు దేవాలయంలోకి వెళ్ళి పూజ చేస్తారన్న ఉద్దేశ్యంతో ఆ గోవుని లేపి పైకి పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే చంద్రశేఖర భారతీ స్వామి వారి జోక్యం చేసుకుని, మీరు ఆ గోవుని లేపకండి, దాన్ని పక్కకి పంపించే ప్రయత్నం చెయ్యకండి. ఎందుచేతనంటే అట్లా చేసినట్లయితే అది దోషం. దేవాలయంలో ఉన్నటువంటి శారదామాతయే గోమాత రూపంలో బయట పడుకుని ఉన్నది. నేను గోమాత పూజ చేసినట్లయితే శారదామాత యొక్క పూజ చేసేసినట్లే. కాబట్టి నేను గోమాత పూజ చేసి వెళ్ళిపోతానని శిష్యులు తీసుకొచ్చినటువంటి ఆ సంభారములన్నిటితోటి దేవాలయం బయట పడుకున్నటువంటి గోమాతకి పూజ చేసి వెళ్ళిపోయారు. అంటే లోపల ఉన్నటువంటి